బ్రహ్మజ్ఞానం 4 రోజులు బట్టి చెప్పుకుంటా ఉన్నాం. నిన్న మహాశక్తి గురించి కొంత మేరకు చెప్పుకుంటా వచ్చాం. బ్రహ్మమే ఆకాశమని, ఆకాశమే బ్రహ్మమని చెప్పుకున్నాం. ఆకాశం అంటే శూన్యం కాదు, పూర్ణము అని కూడా చెప్పుకున్నాం. ఆ ఆకాశంలో తనను తాను అదివేపెట్టి ఒత్తిడి శక్తి వల్ల, ఆ ఒత్తిడి శక్తి కూడా అంతర్లీనంగా ఉండడం వల్ల సుడులు తిరుగుతూ ప్రదర్శన చేస్తా ఉన్నటువంటి, అతి వేగంగా ప్రదర్శన చేస్తా ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చలనం ఏర్పడుతోంది అని చెప్తున్నాం. ఆ రకంగా సూక్ష్మాతి సూక్ష్మంగా సుడులు తిరుగుతూ ప్రదర్శన చేస్తున్నటువంటి మనసుకి, పంచ జ్ఞానేంద్రియాలకి, ప్రపంచంలో ఉండే ఏ ఇన్స్ట్రుమెంట్లకు కూడా అందనంతటి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చలనాన్ని, అతి వేగంగా సుడులు తిరుగుతూ ప్రదర్శన చేస్తున్నటువంటి చలనాన్ని వేదాద్రి మహర్షి ఇరైతుగొళ్ళని తమిళంలోను, పరమాణు అని తమిళంలో కూడా చెప్పారు. పరమాణు అనే పదం మనం అందరం కూడా వాడుతున్నాం కాబట్టి పరమాణు అని నేను కూడా తెలుగులో చెప్పడం జరుగుతాను. దాన్ని ఆయన ఇంగ్లీష్ లో డివైన్ పార్టికల్ అని కూడా అంటారు. ఈ పరమాణువులు కొన్ని సమూహంగా ఏర్పడినట్లయితే అది అణువుగా మారుతుంది అని కూడా తెలుసుకున్నాం. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. అనంతంగా, ఆది మధ్య అంతం లేని అనంతమైనటువంటి ఆ బ్రహ్మములు అది ఎట్లా సుడులు తిరుగుతూ ప్రదర్శన చేస్తూ వస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఒక మనసుకు సందేహం ఏర్పడుతుంది. అందుకోసమే ఋషులు, యోగులు, తత్వజ్ఞానులు చెప్పేది మనసు చేత బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది వినడం వరకు మాత్రమే. అది అనుభూతిలోకి రావాలి. ఆ అనుభూతిలోకి రావాలంటే మనం సాధన చేయాలి. ఓకే, ఇక్కడ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక విషయం, ఒక వస్తువు ఏదైనా తిరుగుతా ఉంది అన్నప్పుడు దానికి ఏదో ఒక కేంద్రం ఉండాలి. మన ఇంట్లో ఫ్యాన్ తీసుకోండి, ఆ ఫ్యాన్ తిరుగుతా ఉంది అన్నప్పుడు ఫ్యాన్ మధ్యలో ఉండేటువంటి రాడ్ కూడా తిరగడం ప్రారంభిస్తే మన నెత్తి మీద పడిపోతుంది ఫ్యాన్. సో రాడ్ కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. ఫ్యాన్ చుట్టూతా ఉండేటువంటి రెక్కలు తిరుగుతాయి, దానివల్ల గాలి వస్తుంది. ఒక బొంగరం తిరుగుతా ఉంది అనుకోండి, ఆ తిరుగుతున్న బొంగరం ములికి ఏదైతే ఉందో అది కదలకుండా ఉంటుంది. పైన బొంగరం గిర్రని తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఉండే ములికే కూడా అలాగే నిలబడి ఉంటుంది. అది కూడా తిరుగుతుంది, కానీ కేంద్రంలో చలనం ఉండదు. అది ఎప్పుడైతే ఆ ములికే పక్కకు ఉరుగుతుందో బొంగరం పడిపోతుంది. కాబట్టి తిరిగే వస్తువుకు ఒక కేంద్రం. మనందరం కూడా కార్లు, స్కూటర్లు వాడేస్తాము. బస్సులు, కార్లు, స్కూటర్లు వీటన్నిటి కూడా చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలకు తిరుగుతూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళడానికి వీలు కలుగుతుంది. ఆ చక్రాలు ముందు తిరగడం కోసం ఇంజన్ నుంచి పవర్ అందుతుంది, చక్రం తిరుగుతుంది. కానీ ఆ చక్రం తిరిగేది దేని మీద తిరుగుతుంది అని చూసినట్లయితే బస్సులో యాక్సిల్ అంటారు, ఆ రెండు చక్రాల మధ్యన. అది మాత్రం కదలదు. దాని చివర ఉండే చక్రాలు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి బస్సు ముందుకు వెళ్తుంది. సేమ్ అదే సైకిల్కైనా, మోటార్ సైకిల్, స్కూటర్కైనా అదే సూత్రం వర్తిస్తుంది. మధ్యలో ఉండేటటువంటి ఆ యొక్క యాక్సిల్ మాత్రం కదలకుండా ఉంటుంది. దాని చుట్టూతో మాత్రం చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇదే సూత్రం. అయితే ఇక్కడ మనకు యాక్సిల్ కనిపిస్తా ఉంది, చక్రం కనిపిస్తా ఉంది, కదలిక కనిపిస్తా ఉంది. ఆది మధ్య అంతము లేనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మంలో ఉండేటటువంటి ఎట్లా తెలుసుకోవడం అన్నప్పుడు మనసు, మన శరీరంలో ఉండే మనసు చేత మాత్రమే మనం తెలుసుకోగలుగుతా ఉంటాం, అనుభూతి పొందుతా ఉండలేదు. ఆ తెలుసుకునేటప్పుడు మనసుకు ఒక సందేహం వస్తుంది. ఆది లేకుండా, మధ్య లేకుండా, అంతం లేకుండా ఎట్లా ఉంది?
దాంట్లో ఎలా ఒక శక్తి బయట పడకుండా అంతర్లీనంగా ఉంటా ఉంది. ఆ శక్తే ఈ ప్రపంచంగా ఎలా మారింది అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. ఒక్క ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ ఎక్కువగా కృష్ణా గోదావరి జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా 2 నదులు కూడా బాగా తెలుసు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి వర్షాలు బాగా పైన క్యాచ్‌మెంట్ ఏరియాలో పడ్డట్లయితే నదులు ఉధృతంగా ప్రవహిస్తాయి. ఎంత ఉధృతంగా ప్రవహిస్తాయంటే 2 ఒడ్లు ఒరుసుకుంటూ పారుతా ఉంటాయి. ఆ నది గట్టు మీద నిలబడి మనం చూసినట్లయితే ఆ ప్రవాహం అసలు కదలిక లేనట్టుగానే ఒక షీట్ లాగా, ఒక పలకలాగా మనకు కనిపిస్తుంది. కాస్త దగ్గరగా వెళ్లి చూసినట్లయితే కదులుతా ఉన్నటువంటి ఆ ప్రవాహంలో సుడులు తిరుగుతూ వెళుతున్నటువంటి నీరు కూడా కనిపిస్తుంది. ఆ సుడులు తిరుగుతా ఉన్నటువంటి నీటిని మనం సుడిగుండము అని చెప్పంటాం. ఆ సుడిగుండం ఎక్కడ ఉందండి? ఆ ప్రవాహంలో ఉంది. దేని వల్ల ఏర్పడతా ఉంది? నీటి వల్లనే ఏర్పడతా ఉంది. సుడులు తిరుగుతా ఉన్నటువంటి నీటినేమో సుడిగుండం అని చెప్పంటున్నాం. ఆ ప్రవహిస్తా ఉన్నటువంటి దాన్నేమో నీరు అని చెప్పంటాము. సేమ్. ఆ లోపల ఎంత ఆ రకంగా 2 ఒడ్లు ఒరుసుకొని పారుతా ఉన్నటువంటి ఒక నదిలో ఎంత శక్తి దాక్కుని ఉంటుందనేది మీకు తెలుసు. దాంట్లో ఏదైనా పడేసామంటే ఆ క్షణంలో అక్కడి నుంచి ఎక్కడికో కొట్టుకొని వెళ్ళిపోతుంది. మన కంటికి కనిపిస్తున్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో, లేదా ఈ సమస్త విశ్వాన్ని మోస్తున్న ఆకాశం ఏదైతే ఉందో, ఆ ఆకాశంలో కూడా ఇలా శక్తి అంతర్లీనంగా బహిర్గతం కాకుండా తన లోపలే అంతర్లీనంగా ఉంది. ఇక్కడ నదీ ప్రవాహం అన్నప్పుడు నది పుట్టుక, తర్వాత సముద్రంలో కలవడం, దానికి ఆరంభము, మధ్య, చివర అనేవి ఉన్నాయి. కానీ ఈ సమస్త విశ్వాన్ని మోస్తున్నటువంటి ఆకాశానికి మాత్రం మొదలు లేదు, చివర లేదు, అంతం కూడాను లేదు. అయితే అందులో సుడులు తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువు వల్ల ఈ సమస్త విశ్వం కూడాను ఏర్పడతా ఉంది. ఆ పరమాణువు ఏర్పడడానికి చలనమే కారణం. ఆ చలనాన్ని శక్తి అని చెప్పంటా ఉన్నాం. ఆ శక్తే ఈ చరాచర జగత్తు మొత్తం కూడాను ఆ శక్తి వలన ఏర్పడతా ఉన్నాయి. అణువుల కలయిక అది నీవు అని చెప్పంటారు మహర్షి. ఆ అణువుల కలయిక నుంచి ఈ పంచభూతాలు, ఆ పంచభూతాల సమ్మేళనం వల్లే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జడ చైతన్యములు అన్ని కూడాను అందులో వాళ్ళను ఏకకణ జీవి నుంచి మనిషి వరకు కూడాను ఆ మనిషి మనసు ఉండేటటువంటి మనుషులలో ఉండేటటువంటి మనసు మిగిలిన ప్రాణుల కంటే భిన్నమైంది కాబట్టి తన మూలాన్ని, తన ఉనికిని తెలుసుకోగలిగేటటువంటి శక్తి ఆ మనసుకు మాత్రమే, మనిషి యొక్క మనసుకు మాత్రమే ఉంది. అందుకే మనిషి జన్మ సర్వోత్కృష్టం అయింది అని చెప్పంటారు. ఇంతవరకు బ్రహ్మం గురించి, పూర్ణం గురించి, మహాశక్తిని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు జ్ఞానం. ఈ రకంగా సమస్త సృష్టించబడినప్పుడు ఈ జ్ఞానం అనేది ఇది కూడా మళ్ళీ భగవద్గీతలో అంతర్లీనంగానే ఉంది, బయటపడేది కాదు. ఇవన్నీ కూడా అవ్యక్తాలు. ఇక్కడ జ్ఞానము అని ఏదైతే చెప్తా ఉన్నామో, వేదాంత పరంగా జ్ఞానాన్ని భగవద్గీతలో అనుకుంటాను వ్యాసుడు చెప్తారు. ఏది తెలుసుకున్నట్లయితే ఇక తెలుసుకోవడానికి ఏది లేకుండా పోతుందో అదే జ్ఞానం అని. ఈ జ్ఞానం కలగడానికి మనసే కారణం. ముక్తికి ఆ మనసే కారణం. బంధానికి కూడా ఆ మనసే కారణం అని చెప్పంటారు. ఆ మనసు చలనశీలమైనంతసేపు కూడా ఈ ప్రపంచం లాంటి విషయాల వైపే మొగ్గుతూ ఉంటుంది. ఆ మనసు చలనం లేకుండా నిశ్చలమైనప్పుడు తనకు మూలమైనటువంటి ప్రాణంతో లయమై ఆ ప్రాణంతో పాటు ఈ సమస్త జగత్తుకు మూలమైనటువంటి ఆ భగవత్ తత్వంతో, భగవత్ స్థితితో లయమవుతుంది. ఈ రకంగా భగవత్ స్థితిలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ జ్ఞానం అనేటటువంటి దాన్ని మరి వేదాంతంలో ఏది తెలుసుకున్నట్టయితే ఇక తెలుసుకోవాల్సింది ఏది లేదు అని చెప్పి అన్నట్లయితే పతంజలి అలా యోగానుశాసనం యోగశ్చిత్త వృత్తి నిరోధ తత్ర స్వరూపే అవస్థానం అంటాడు.
ఇక్కడ స్వస్వరూపానుసంధానం అనే పదం కూడా మనకి ఇటు యోగంలోనూ అటు వేదాంత మార్గంలో కూడా కనిపిస్తూ వస్తుంది. స్వస్వరూపం అంటే మీ యొక్క అసలైనటువంటి రూపం, దానితో పాటు లయమై ఉండడం. ఏంటి అసలైన రూపము అని చెప్పినప్పుడు భగవత్ స్థితి. అయితే ఆ రూపంలో ఉండాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఈ మనసు నిలబడాలి. ఆ మనసు నిలబడాలి అని చెప్పినప్పుడు అక్కడి నుంచే ఇక్కడ మనం మనసు అని ఏదైతే అంటున్నామో పతంజలి దాన్ని వృత్తి అని చెప్పి అంటున్నాడు. చిత్త వృత్తి నిరోధ వృత్తులు. ఆ రకంగా వృత్తులను ఇక్కడ మన చిత్తం అనడంలో కూడా ఒక చమత్కారం ఉంది. ఎక్కడ కూడా ఆయన కుండల్ని అని చెప్పి వాడడు. ఎక్కడ మనసు అనే పదం కూడా కనిపించదు పతంజలి యోగ సూత్రాల్లో. ఆఖరి సూత్రంలో చెప్తాడు, చితి శక్తి రీతి అంటాడు. చిత్ శక్తి అంటే శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తి. ఇంతసేపు చెప్పుకుంటా వచ్చిన అదా యోగాన శాస్త్రం ప్రారంభించి 4 అధ్యాయాల్లో చెప్పిన యోగం అంతా కూడా చితి శక్తి రీతి అని చెప్పంటాడు. పురుషార్థ శూన్యానం గుణ ప్రతిప్రసవే కైవల్యం చితిశక్తి రీతి ప్రతిష్ఠిత అని ఆఖరి సూత్రం. పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలు లేకుండా పోయి గుణ ప్రతిప్రసవే గుణాలు 3 సత్వరజస్తమ గుణాలు లేకుండా పోయినప్పుడు ఏర్పడేటటువంటి స్థితి మోక్షము. మోక్షం కాదు, అక్కడ కైవల్యము అని అంటాడు ఆయన. కైవల్యము అది ఏం చేయాలి? ఆ కైవల్యం కావాలన్నప్పుడు చితిశక్తితో దాన్ని సాధించుకోవాలి. చితిశక్తి దాని గురించి ఇంతవరకు చెప్పాను. చితిశక్తి రీతి నేను ముగిస్తున్నాను, కానీ మీరు దాన్ని ఉపయోగించుకోండి. ప్రతిష్ఠిత వేదాద్రి మహర్షి అక్కడికే వస్తారు. చితిశక్తి కుండలి మహాశక్తి ప్రతిష్ఠిత మనసుని ఆ ప్రాణశక్తితో ప్రతిష్ఠ చేసినట్లయితే అక్కడి నుంచి ఈ రెండిటికి మూలమైనటువంటి కైవల్యము లేకపోతే ముక్తి మోక్షము భగవత్ స్థితి, మీరు ఏమన్నా పేర్లు ఏమన్నా పెట్టుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెట్టారు, ఆ అనుభూతి కలుగుతుంది. దాన్ని ఆయన యోగము అని అన్నాడు. అంటే ఇక్కడ జ్ఞానము అనేటటువంటిది ఏదైతే ఉందో పతంజలి ఒక రకంగా చెప్పారు, వేద వ్యాస మహర్షి ఒక రకంగా చెప్పారు. ఇక్కడ అగస్త్యుని కూడా తీసుకొస్తానండి. మూలమది అరిందక్కాల్ యోగమచ్చి అంటాడు. ఏదైతే ఈ సమస్త సృష్టికి విశ్వానికి మూలంగా ఉందో అదే అరిందకాల్, అది తెలుసుకున్నట్లయితే అదే యోగము అంటాడు. ఇప్పుడు పతంజలి చెప్పిన మాట కూడా చూడండి, యోగము అన్నట్లయితే ఆ కైవల్యం ఆ స్థితికి వెళ్ళడమే. ఇక్కడ ఈయన అగస్త్యుడు చెప్పింది చూడండి, అది కూడాను అదే. వేదవ్యాసుడు చెప్పింది చూడండి, ఏది తెలుసుకున్నట్లయితే ఇక తెలుసుకునేది ఏది లేదో సమస్తం తెలియబడుతుందో అదే అది. ఈ మూడింటిని వేదాద్రి మహర్షి చాలా సులభంగా, ఇంత కఠినతరం కాకుండా చాలా ఈజీగా మనకు చెప్పాడు. ఆ భగవత్ స్థితిలో మొట్టమొదటిది పూర్ణమైనట్లయితే, రెండవది మహాశక్తి అయినట్లయితే, మూడోది జ్ఞానము. ఆ జ్ఞానం ఎలా పనిచేస్తా ఉంది అని చెప్పన్నప్పుడు జడాలలో జడములు చైతన్యములు అని ప్రాణులు లేకపోతే జడములు అని రెండుగా మనకు ఈ సమస్త సృష్టిలో ఉండేటటువంటివి. జడములు కూడా నిరంతరం కదులుతూ ఉంటాయి, చైతన్యములు కూడా నిరంతరం కూడా కదలిక కలిగి ఉంటాయి. ఎందుకంటే కదులుతా ఉన్నటువంటి పరమాణువుల చేతనే ఈ జడ చైతన్యాలన్నీ ఏర్పడినాయి కాబట్టి. కదలకుండా ఉండేది మాత్రం ఒకటే, ఆ భగవత్ స్థితి. ఇక్కడ ఈ సమస్త విశ్వంలో ఉండేటటువంటి గోళాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు అనేకమైనటువంటివి కూడా, అలాగే భూమి మీద ఉండేటటువంటి ప్రాణులు కానటువంటి జడ పదార్థాలన్నీ కూడాను జడములు అనే ఒక మాట కింద వాడుకున్నట్లయితే, ఆ జడ పదార్థాలలో
ఆ భగవత్ స్థితి ఎట్లా పనిచేస్తా ఉంది అని చెప్పన్నప్పుడు దాన్ని జ్ఞానము అంటారు. అదే భగవత్ స్థితి ప్రాణులలో ఏకకణ జీవి దగ్గర నుంచి మనిషి వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ఆ భగవత్ స్థితి ఎట్లా ఉంది అని చెప్పినట్టయితే అదే జ్ఞానము అని చెప్పంటారు. ఎట్లా జడ పదార్థాల్లో ఎట్లా ఉంది ఆ జ్ఞానం అని చెప్పన్నట్లయితే స్థితి గతి క్రమం తప్పకుండా పనిచేయించేటటువంటిది అక్కడ జ్ఞానం. అంటే భగవస్థితి జడ పదార్థాలను ఏ రకంగా పని చేయిస్తా ఉంది అని చెప్పన్నట్లయితే స్థితి గతి క్రమం తప్పకుండా పనిచేయిస్తా ఉంది. ప్యాటర్న్, ప్రిసిషన్ అండ్ రెగ్యులారిటీ. ఉదాహరణ తీసుకుందాం. భూమిని తీసుకోండి. భూమి జడ పదార్థమా ప్రాణా? జడ పదార్థమే. దాని స్థితి ఏంటి? అది గుండ్రంగా ఉంటుంది. 23 డిగ్రీలు ఏటవాలుగా ఉంటుంది. ఆ 23 డిగ్రీల్లో ఒక పాయింట్ బిలియన్ అని చెప్పండి, ఒక మ్యూ అని చెప్పండి, అంత కూడా మారదు. దాని స్థితి అది. దాని గతి ఏంటి? 24 గంటల్లో తన చుట్టూ తనదు గతి తప్పకుండా తిరుగుతుంది. దాని గతి అది. దాని క్రమం ఏంటి? సూర్యుడు చుట్టూ 365 రోజుల 6 గంటల్లో 1 సెకండ్ లో ఒక మ్యూ కూడా చేంజ్ కానంత కరెక్ట్ గా పనిచేస్తుంది, తిరిగి వస్తుంది. స్థితి గతి క్రమము భూమి. ఏమండి గోడలు తీసుకున్నారు కదా, మన దగ్గర ఉండే పదార్థం గురించి చెప్పొచ్చు కదా అంటే ఉప్పుని తీసుకోండి. అందరు కూడా ఉప్పు తెలుసు. అది నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, చేదుగా ఉంటుందా, కారంగా ఉంటుందా? ఉప్పుగానే ఉంటుంది. తెలుగు వారికి ఉప్పుగానే ఉంటుంది, కన్నడ వారికి ఉప్పుగానే ఉంటుంది, తమిళులకి ఉప్పుగానే ఉంటుంది, కాకపోతే పేర్లు వేరేగా ఉంటాయి. ఇంగ్లీష్ వాళ్ళకి ఉప్పుగానే ఉంటుంది, హిందీ వాళ్ళకి ఉప్పుగానే ఉంటుంది. కాకపోతే మనం తెలుగు మాట్లాడుతున్నాం అంటే ఉప్పుగా ఉంది అని చెప్పండి. వాళ్ళు ఇంగ్లీష్లో సాల్టిష్ అంటారు. అట్లా తమిళంలో కూడా ఇంకో మాట అంటారు. ఏదైనా పదాలు మార్పే కానీ దాని యొక్క రుచి అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సాల్ట్ అనేటటువంటి దానికి, ఆ ఉప్పు అనేటటువంటి దానికి ఆ తత్వం మాత్రం మారదు. దాని స్థితి ఏంటి అని చెప్పన్నప్పుడు ఉప్పుని తీసుకొని ఒక కళ్ళు, ఇప్పుడు కల్లుప్పు దొరకటం లేదు. ఈ అయోడైజ్డ్ సాల్ట్ వచ్చి కంపెనీలు డబ్బులు చేసుకోవడం మొదలెట్టిన తర్వాత మనకు కల్లుప్పు, రాతి ఉప్పు దొరకడం మానేసింది. థైరాయిడ్లను బీపీలు పెరిగిపోతా ఉన్నాయి దాంట్లో ఉండే అయోడిన్ కారణంగా. ఓకే, కల్లుప్పు మీకు దొరికితే తీసుకోండి. ఒక చిన్న కల్లు ఉప్పు, ఆ ఉప్పు కల్లును తీసుకొని మెత్తగా పొడి చేయండి. ఆ కల్లు ఉప్పుని చూసినట్లయితే అది స్ఫటికం లాగా ఉంటుందండి. ఈ పొడి 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 చేసినటువంటి ఆ పొడిలో నుంచి ఒక చిన్న కణం తీసుకుంటే అది కూడా స్ఫటికం లాగానే ఉంటుంది. దాని గుణం మాత్రం ఎంత మీరు చిన్నదాన్ని చేసినప్పుడు కూడా ఒక సింగిల్ మాలిక్యూల్ సాల్ట్ వరకు వెళ్ళేంత వరకు, NaCl అంటారు, సోడియం క్లోరైడ్. ఒక చిన్న మాలిక్యూల్కి వెళ్ళినప్పుడు కూడా దాని యొక్క స్ఫటికం యొక్క లక్షణం పోగొట్టుకోదు ఉప్పు. ఆ ఉప్పుని నీళ్ళలో పడేయండి, కరిగిపోతుందండి. ఇది స్థితి గతి క్రమం. ఈ రకంగా జడ పదార్థములన్నింటి లోపల కూడా స్థితి గతి క్రమం తప్పకుండా పనిచేయించేటటువంటిది ఏదైతే ఉందో అదే జ్ఞానము అని చెప్పి మహర్షి గారు అంటారు. ఈ స్థితి గతి క్రమం తప్పకుండా పనిచేస్తా ఉన్నటువంటి ఈ జ్ఞానం జడ పదార్థాల్లో ఒక్కొక్క దాంట్లో అట్లా ప్రత్యేకంగా అట్లాగే పనిచేస్తుంది. భూమి సూర్యుడు చుట్టూతా 365 రోజుల 6 గంటల్లో తిరిగి వస్తే భూమి చుట్టూతా చంద్రుడు 28 రోజుల్లో తిరిగి వస్తాడు. అదే సూర్యుడు చుట్టూతా శనిగ్రహం 30 ఏళ్ళు తిరుగుతుంది. అంటే శనిగ్రహం ఒక ఏడాది తిరిగేసరికి భూమి 30 సార్లు సూర్యుడు చుట్టూతా తిరిగి వస్తుంది.
ఇది స్థితి గతి క్రమం తప్పకుండా జ్ఞానం జడ పదార్థాల్లో పనిచేయించే పద్ధతి, విధానం. దీన్ని మనం విశ్వకాంతము అని చెప్పుంటాము. విశ్వకాంతమే జడములన్నింటినీ కూడా ఈ రకంగా పనిచేయిస్తా ఉంది. దీన్ని ఉపనిషత్తులో కూడా దేనిని చూసి ఈ జడములన్నీ కూడా క్రమం తప్పకుండా పనిచేస్తున్నాయో అని తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ప్రాణుల లోపల అదే జ్ఞానం ఎట్లా పనిచేస్తా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ప్రాణుల లోపల జ్ఞానము అనుభూతి, అనుభవం, వివక్షత అనే 3గా పనిచేస్తూ వస్తూ ఉంది. ఏకగణ జీవైనా కూడా అంతే, మనిషి అయినా కూడా అంతే. అనుభూతి, అనుభవం, వివక్షత. ఏంటి అనుభూతి? ఇందాక చెప్పను, ఉప్పు కళ్ళు నోట్లో వేసుకుంటే ఉప్పగా ఉంది, అది అనుభూతి. ఉప్పు కళ్ళు నోట్లో వేసుకోకుండానే నేను ఉప్పు అని చెప్పినప్పుడు, లేదా మీరు ఆ ఉప్పు కళ్ళు చూసినప్పుడు ఆ ఉప్పుదనం మీకు గుర్తుకు రావడం అనుభవం. వివక్షత, ఉప్పు పంచదార 2 అక్కడ పెట్టామనుకోండి, అవి రుచి చూసిన వాళ్ళకి ఇది ఉప్పు ఉప్పగా ఉంటుంది, ఇది పంచదార తీయగా ఉంటుంది అని ఉప్పుని పంచదారని వేరు చేసేటటువంటి గుణం ఏదైతే ఉందో అది వివక్షత. ఈ 3 అనుభూతి, అనుభవం, వివక్షత ఏకకణ జీవి దగ్గర నుంచి మనుషుల వరకు సమస్త జీవకోటిలో కూడా పనిచేస్తూ వస్తుంది. ఇవి ఎలా పనిచేస్తా ఉన్నాయి? ఉప్పు ఉప్పగా ఉందని ఎట్లా తెలుస్తుంది, లేదా పంచదార తీయగా ఉందని ఎట్లా తెలుస్తుంది? పంచదార అనే దాంట్లో ఉండేటటువంటి విశ్వకాంతం యొక్క స్థితిగతి క్రమం తప్పనటువంటి ఆ తీపి, ఆ స్ఫటికాలు లాంటి పంచదార, అది నీళ్ళలో వేస్తే కరిగేటటువంటి గుణం, నాలుక మీద వేసుకున్నప్పుడు తీయగా ఉండేటటువంటిది, ఇవన్నీ కూడాను దాని యొక్క స్థితిగతి క్రమం తప్పనటువంటి విశ్వకాంతం మన నోట్లో నాలుక మీద పడినప్పుడు, ఈ నాలుక అనేటటువంటి పంచ జ్ఞానేంద్రియానికి రుచి అనే తన్మాత్రతో సంబంధం ఉండి, మన శరీరంలో ఉండేటటువంటి శరీరం మొత్తం ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రాణశక్తి, దాని చుట్టూతా ఏర్పడుతున్న క్షేత్రమైనటువంటి జీవకాంత క్షేత్రం ఏదైతే ఉందో, ఆ జీవకాంత క్షేత్రం నాలుక లోపల నుంచి ప్రాణశక్తిని ఖర్చు చేస్తూ ఆ తీయదనం కలిగినటువంటి పంచదార లెవెల్కి నాలుక పైకి, నాలుకలో ఉండేటటువంటి జీవకాంత శక్తి చేరినప్పుడు తీయదనంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? పంచదార అనేటటువంటి జడ పదార్థంలో ఉండే విశ్వకాంతంతో మనిషి నాలుక నుంచి ప్రాణశక్తి జీవకాంతంగా మారి, ఈ జీవకాంతం ఆ విశ్వకాంతంతో లయమవడం నుంచి అక్కడ తీపి అనేటటువంటి అనుభూతి కలుగుతా ఉంది. ఈ రకంగా ప్రాణుల లోపల అనుభూతి, అనుభవం, వివక్షతగా పనిచేయాలని చెప్పినప్పుడు జీవకాంతం ఆ పని చేస్తూ వస్తుంది. ఇక్కడ నాలుకకు కలిగినటువంటి ఆ తీయదనం అనేటటువంటి అనుభవాన్ని నాలుకకు సంబంధించినటువంటి నాడులన్నీ కూడాను, నరాలన్నీ కూడాను మెదడు కణాల్లోకి తీసుకెళ్లి రుచి క్షేత్రం ఎక్కడైతే ఉందో మెదడు లోపల, అక్కడ ఇది తీయగా ఉంది అనేటటువంటి అనుభూతిని ముద్రిస్తుంది. అక్కడతో ఆగకుండా ఆ ముద్రించినటువంటి దాన్ని జీవధాతు కేంద్రం, జెనెటిక్ సెంటర్ లోకి తీసుకెళ్లి దాన్ని మళ్ళీ అక్కడ కూడా ముద్రపడుతూ ఉన్నాయి. నాలుక మీద పడేటప్పుడు స్థూలంగా ఉంది, మెదడు లోపలికి వెళ్ళేటప్పుడు అతి సూక్ష్మంగా మారిపోయింది. మెదడు లోపల నుంచి ఎప్పుడైతే జెనెటిక్ సెంటర్ లోకి వెళ్ళిందో అదొక చిన్న అల తరంగం లాగా అయిపోయింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం అందరూ కూడా ధ్యానం చేసుకున్న బ్రహ్మజ్ఞానాన్ని వింటా ఉన్నాం.
ఎవరి నోట్లో కూడా పంచదార వేసుకోలేదు. కానీ నేను ఇప్పుడు పంచదార పంచదార అని చెప్పేటప్పుడు తప్పనిసరిగా ఆ తీపి మీకు ఇమ్మీడియట్‌గా మీకు గుర్తొస్తుంది. అంటే నాలుకకు రుచి అనేటటువంటిది పంచదార వల్ల కలిగినప్పటికీ, అది మన జీవతాది కేంద్రంలో ముద్రించబడి ఉంది కాబట్టి, చెవుల ద్వారా పంచదార అనే శబ్దం విన్నప్పుడు, చెవుల ద్వారా కూడా మళ్ళా ఏమవుతోంది, అదే జీవకాంత శక్తి చెవుల ద్వారా పనిచేసి, పంచదార నుంచి వస్తున్నటువంటి శబ్దాన్ని గ్రహించి, మళ్ళా శరీరంలో ఉండే జీవకాంతాన్ని ప్రాణాలలో నుంచి జీవకాంతాన్ని ప్రాణాన్ని ఖర్చు చేస్తూ, ఆ పంచదార అనే శబ్దం లెవెల్‌లోకి ప్రాణశక్తిని, జీవకాంతాన్ని ఖర్చు చేసి, ఆ వచ్చినటువంటి తరంగాన్ని మెదడులోకి తీసుకెళ్ళి, ఎక్కడైతే రుచి అని ఉందో ఆ రుచి దగ్గరికెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మళ్ళా మూలాధారంలో ఉండేటటువంటి జెనెటిక్ సెంటర్‌లో ముద్రించబడినటువంటి తీపి అనేటువంటి అనుభూతిలోకి వెళ్ళి, దాన్ని బయటికి లాక్కొనొచ్చి, మనసులో వచ్చేసి ఇది తియ్యగా ఉంది అనేటటువంటి అనుభూతిని మనకు తెలియజేస్తుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఒక్కసారి అటు జడముల లోపల, ఇటు చైతన్యముల లోపల పనిచేస్తున్నటువంటి ఆ స్థితి, గతి, క్రమం తప్పకుండా పనిచేస్తున్నటువంటిది ఏదైతే ఉందో, అలాగే ప్రాణుల లోపల అనుభూతి, అనుభవం వివక్షతగా పనిచేస్తా ఉంది ఏదైతే ఉందో, దాన్ని జ్ఞానము అని చెప్పంటారు మహర్షులు. ఈ రకంగా భగవత్ స్థితి జడ చైతన్యం లోపల పని చేయిస్తా ఉన్నది. అదే జ్ఞానము అని చెప్పంటారు. ఇక్కడ కొంచెం ఈ జ్ఞానం అని చెప్పినప్పుడు మనం పంచ జ్ఞానేంద్రియాల చేత మనసు గ్రహించేటటువంటి జ్ఞానాన్ని ఇంద్రియ జ్ఞానము లేకపోతే ఇంద్రియ అనుభూతులు అని చెప్పంటాము. మనసు ఎప్పుడు కూడాను మనం పుట్టేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జెనెటిక్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే నిధి నిక్షేపం, పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏమైతే నేర్చుకున్నామో ఆ విషయాలన్నీ కూడాను అది ఒక రెండో నిధి. ఈ రెండిటి యొక్క సమాహారంతో మనసు పనిచేస్తూ వస్తుంది. ఆ మనసు కూడా ఒక పరిధి. పంచ జ్ఞానేంద్రియాలు అనేటటువంటి చెవులు, కళ్ళు, చర్మం, ముక్కు, నోరు, నాలుక ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అవి 5 కూడా ఒక పరిధి లోపల మాత్రమే పనిచేస్తాయి. ఆ పరిధి లోపల మాత్రమే మనసు పనిచేస్తుంది. అందుకే ఇంద్రియ జ్ఞానం వైపు ఉన్నటువంటి వాళ్ళ మనసు ఇంద్రియాలలో బందీ అయిపోతుంది అని చెప్పంటారు. ఆ ఇంద్రియాలలో బందీ అయినటువంటి మనసు అనంతమైనటువంటి విశ్వకాంతాన్ని తెలుసుకోలేదు. ఆ విశ్వకాంతం ఎందులో అయితే ఉందో ఆ భగవత్ స్థితిని తెలుసుకోలేదు. కాబట్టి దీంట్లోంచి బయటపడాలి అని అంటారు. దానికి అనేక మార్గాలు, భక్తి మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, యోగ మార్గం ఉంది, మనం చేస్తున్నటువంటి సిద్ధ మార్గం ఉంది, కర్మయోగం ఉంది, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు భూ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మార్గాలు ఉన్నాయి. అయితే మనిషి మాత్రం అతని మనసు ఆ కేవలం ఆ జెనెటిక్ సెంటర్, ఆ మెదడు లోపల ఏవైతే ఉన్నాయో వాటి లోపల మాత్రమే పనిచేస్తూ వస్తుంది. ఆ పరిధి దాటి బయటికి వెళ్ళదు. దీన్నే బంధం అంటాడు వ్యాసుడు. వేదాద్రి మహర్షి గారు అది చెప్తారు. ఈ పరిమితమైనటువంటి పరిధిలో పనిచేసే మనసులో ఇరుక్కోవడం వల్ల నేను అనే అహంకారము, నాది అనేటటువంటి బంధం ఏర్పడి, ఈ నేను నాది అనేటటువంటి దంపతులకు 6 పిల్లలు పుడతా ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. అవి నిరంతరం కూడా మనిషినికి బాధ కలిగిస్తూ వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాలు పంచమహాపాతకాలు అవుతున్నాయి. వాటిలోంచి విడబడాలంటే ఆ భగవతత్వం అనుభూతిలోకి తెచ్చుకోవాలి. అలాగే ఆ భగవతత్వ అనుభూతిలోకి తెచ్చిన తర్వాత మన జీవితాన్ని ధర్మబద్ధంగా నడుపుకోవడానికి నేర్చుకున్నట్లయితే జీవితంలో సుఖశాంతులతో వర్ధిల్లడానికి వీలవుతుందని చెప్తారు. ఏం చేయాలి, ఎలా చేయాలనేది మీ అందరికి కూడా తెలుసు. ఇది సంక్షిప్తంగా బ్రహ్మజ్ఞానంలో ఉండేటటువంటి 3వ గుణమైనటువంటి జ్ఞానము అనేటటువంటిది.
సో ఈరోజు క్లాస్ ఇంతటితో పూర్తి చేస్తా ఉన్నాం. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు, గురువు వర్ధిల్లును గాక, గురువే తుడు. సుఖనో భవంతు. రేపు 5 కలుసుకుందాం. సుఖనో